నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన టెర్రరిస్టు కాల్పులను తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, ఎవరి సమస్యలకు కూడా వాళ్ళు మూల కారణం కాదు. కేవలము అక్కడి ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద దాడి చేయటం కంటే ఘోరమైన అన్యాయం మరొకటి లేదు. ఈ దాడిని అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకులు అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా కోరుతున్నా. దీనివల్ల కలిగే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఏ సంబంధము లేని సాధారణ ప్రజలను చంపటం ఏ రాజకీయ లక్ష్యాల సాధన కూడా దోహదపడేటువంటి చర్య కాదు. ఇటువంటి చర్యలను అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో మరి కాశ్మీర్లో చిక్కుకున్న పర్యాటకులు వెనక్కి రావడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. సాధారణమైన ప్రజలు కాశ్మీర్ను చూద్దామని వెళ్ళి ఇవాళ అక్కడ చిక్కుకుపోయారు. వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెనక్కి తిరిగి రావడానికి కేంద్ర ప్రభుత్వం తగు ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని, విమానాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ టెర్రరిస్టు దాడులను ముక్త కంఠంతో ఖండిద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాంతి పరిరక్షణకు పూనుకుందాం.